హాయ్ అండి, హెయిర్ ఆయిల్ కాసానని చెప్పాను కదా, దానికోసం ఇవన్నీ తెచ్చాను. మందారాకు, గోరింటాకు నీట్గా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి. పేపర్ మీద అయినా పర్లేదు, ఇలా కవర్ మీద అయినా పర్లేదు. నేనేమో కవర్ మీద ఆరబెట్టుకున్నాను. పొద్దున్నే ఆరబెడితే సాయంత్రానికల్లా ఆరిపోతాయండి. అడుగు మందంగా ఉన్న దాకా తీసుకోండి, స్టీల్ అయితే మాడిపోతుంది నూనె. మార్నింగ్ మందారాకు నూనె గోరింటాకు కడిగి ఆరబెట్టుకున్నాను కదా, అది దాకలో వేసేస్తున్నాను. దీంట్లోనే కొంచెం కరివేపాకు, కొంచెం మెంతులు, ఎక్కువ వేసుకోమాకండి, వేడి చేస్తుంది. ఇక్కడ నేను ఆయిల్కి 3 రకాల నూనెలు వాడుతున్నానండి. ఇది బాదం ఆయిల్, చిట్లాందం అంటారు, లేదా ఆమదం అన్నా దొరుకుతుంది. కొంచెం ఆయిల్కి ఎందుకండి ఇంత దాకా పెట్టారనుకుంటారేమో, ఎందుకంటే నూనె పొంగిపోతూ ఉంటుంది, అందుకనే పెద్దదే పెట్టుకోవాలి. కొబ్బరి నూనె వేస్తున్నాను. 100 రూపీస్ అండి ఈ డబ్బా. దీంట్లో నేను ఇక్కడ దాకా వేసేసాను. ఈ కొంచెం ఉంచుకున్నాను, ఎక్కువ అవుతుందేమోనని. దీంట్లో సగం వేస్తాను, మిగిలిన సగం ఇంకొకసారి కాసుకోవచ్చు. దీంట్లో సగం వాడాను, సగం ఇంకొకసారి వాడుకుంటా. ఈ బాదం ఆయిల్ నేను పావు వంతే వేసుకుంటున్నానండి. ఆయిల్ అంతా బాగా కలిపి స్పూన్తో పొయ్యి మీద పెట్టానండి, సిమ్లో పెట్టేశాను. పొంగిపోతుంది, జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ చూసారా ఎలా పొంగుతుందో, ఆముదం నూనె వేసాం కదా, అందుకే పొంగుతుంది, జాగ్రత్తగా ఉండాలండి. అందుకే పెద్ద దాకా పెట్టుకోమన్నా. ఇందాకడేమో కొంచెం వచ్చిందండి నురగ, ఇప్పుడు పై దాకా వచ్చేసింది చూసారా. స్పూన్తో గబగబా తిప్పుకోవాలి, లేకపోతే ఇంకా పొంగిపోతుంది. పొంగ ఆగిపోయింది, నొరగ కూడా తగ్గిపోయింది, కాగినట్టే నూనె. ఇదిగోండి, ఇట్లా అంటే టప్ టప్ మనాలి ఆకు. చూపిస్తాను కావాలంటే. ఇట్లా ఇరిగిపోయిందంటే ఊరికే నూనె కాగినట్టేనండి. ఇంకెంతకు మించి ఎక్కువసేపు కాయకూడదు. అంతకు మించి ఎక్కువసేపు కాగితే మాడు వాసన వచ్చిద్దండి, మాడిపోయిద్ది నూనె కూడా. ఇలా చాలు, చూసారా కలర్ కూడా మారిపోయింది, గ్రీన్ కలర్లోకి వచ్చేసింది. అంతేనండి, ఆయిల్ చల్లారినాక బాటిల్లోకి పోసేసుకోవటమే. అంతే అండి వీడియో. బాయ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.